అయితే మన సబ్స్క్రైబర్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో మా సబ్స్క్రైబర్కి ఈరోజు అయితే నా తరఫు నుంచి నేనైతే చేపని వచ్చాను. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సూపర్ బ్రో, వెరీ నైస్. సో మా సబ్స్క్రైబర్కి ఇంకా అయితే మాటలు రావట్లేదు. హాయ్, మీరందరూ బాగున్నారా? మీరు బాగున్నారా నేనైతే అనుకుంటున్నా. మరి నేనైతే బాగున్నా. మరి ఎప్పుడులాగా ఈరోజు సముద్రంలో వేటకి వెళ్లే ముందు నేనైతే మన యూట్యూబ్ ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్ చూశాను. మరి మన సబ్స్క్రైబర్స్ వాళ్ళకి ఫ్రెష్ చేపలు కావాలని మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. మరి వాళ్ళ గురించి ఈరోజు నెలగైన సముద్రంలో వేటకి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళకైతే చేపలు అందిస్తాను. మరి మీరు కూడా వాళ్ళ చేపలు పొందాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మరి వాళ్ళలాగే మీరు కూడా చేపలు పొందండి. ఓకే, మరి మేమైతే సముద్రంలో వేటకి వెళ్ళాం. మరి వాళ్ళైతే కొట్టాం, మీరు చూస్తున్నారు. మీరు వెళ్ళగా వాళ్ళాక్కుని చేపలు బోటు మీద వేసుకున్నాం. మరి బోటు మీద వేసుకుని అయితే ఒడ్డుకొచ్చేసాము. ఫ్రెండ్స్ ఇదిగోండి చేపలు మోసుకొని వెళ్తున్నాం. ఇదిగోండి మా వాళ్ళకి కొన్ని చేపలు ఇవి. ఇదిగో మా బ్రో ఈ చేపలు సాగుకరికి ఇవ్వడానికి తీసుకెళ్తున్నాం. మా సబ్స్క్రైబర్ కోసం 2 చేపలు తీసుకెళ్తున్నాం. మా సబ్స్క్రైబర్స్ ఇక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. వాళ్ళ కోసం అయితే నేను ఖచ్చితంగా చేపను తీసుకెళ్తున్నా. ఫ్రెండ్స్ మరి వేమెంట్ అయితే అయిపోయింది. సో వేమెంట్ అయిపోయిన తర్వాత నేనైతే ఈ 2 చేపలు మన సబ్స్క్రైబర్ కోసం అయితే తీశాను. 2 సబ్స్క్రైబర్స్ మొత్తం అయితే వాళ్ళ ఒక వాట్సాప్ లొకేషన్ నేనైతే పంపించమన్నా. ఇదిగోండి వాళ్ళకి వాట్సాప్ లొకేషన్ పంపించారు. మరి వాళ్ళకి లొకేషన్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళడానికి అయితే 20 కిలోమీటర్ల దగ్గరలో ఉంది, 15 నుంచి 20 కిలోమీటర్లు. మరి అయితే నేను 1 అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత నేనైతే బయలుదేరుతాను. ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ చేపల్ని అలా తీసుకెళ్ళి అయితే ఫ్రిడ్జ్లో పెడతాను. మా ఇంట్లో పెట్టి ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను. సో ప్రస్తుతానికైతే వీటిని ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. 1 అవర్ తర్వాత నేనైతే రెడీ అయ్యాను. ఫ్రిడ్జ్లో పెట్టిన చేపలను బయటికి తీసి బండిలో పెట్టాను. సబ్స్క్రైబర్ గురించి మనమైతే ఈ చేపని ఇవ్వడానికి వెళ్తాను. ఓకే ఫ్రెండ్స్, బండి అయితే స్టార్ట్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, మరి వెళ్ళేదారిలో నాకు సపోర్ట్గా మా ఫ్రెండ్ని నా బండి వెనకాల ఎక్కించుకున్నా. మరి ఇద్దరం అయితే బయలుదేరుతున్నాం. ఫ్రెండ్స్ మేమైతే ఇంకా వెళ్తూనే ఉన్నాం. సో దాదాపు ఇప్పటికి 10 కిలోమీటర్లు వచ్చాం. సో ఇంకా ప్రయాణిస్తున్నాం. ఇంకొక దగ్గరలో ఇంకొక 5-6 కిలోమీటర్ల డిస్టెన్స్ అనుకుంటా. సో నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్తూనే ఉన్నాం. ఇంకా మా సబ్స్క్రైబర్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి దగ్గరికి వెళ్ళిన తర్వాత. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే మేము లొకేషన్ ట్రాక్ చేసుకుంటూ మరి దగ్గరికి అయితే వచ్చేసాము. సో మరి ఎక్కడైనా ఉండొచ్చు సబ్స్క్రైబర్. ఫ్రెండ్స్ ఇదిగోండి సబ్స్క్రైబర్ కనిపిస్తున్నారు. ఈయనే మన సబ్స్క్రైబర్. హాయ్ బ్రో. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఎక్స్ప్రెషన్ చూడండి. మరి ఇక్కడ ఆనందానికి ఆశ్చర్యానికి అయితే మధ్యలో ఉన్నాడు. ఏం మాట్లాడాలి మన సబ్స్క్రైబర్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో మా సబ్స్క్రైబర్కి ఈరోజు అయితే నా తరఫు నుంచి నేనైతే చేపని ఇచ్చాను. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సూపర్ బ్రో, వెరీ నైస్. సో మా సబ్స్క్రైబర్కి ఇంకా అయితే మాటలు రావట్లేదు. చేప చూపించి రాజు చేపను గెలుచుకున్నారా? మొత్తానికి ఇదిగోండి మా సబ్స్క్రైబర్ చూడండి. మా సబ్స్క్రైబర్కి అయితే చేప ఇచ్చాం. చేపను తిరగాను. ఈ చేపని తల నుంచి కానీ తోక నుంచి కానీ తోలు మొత్తం తీసి వచ్చేస్తుంది. చిన్న చిన్న పీసులు కట్ చేసి ఫ్రై చెయ్యి. ఫ్రెష్ చేప బాగుంటుంది, చారు ఉన్న సూపర్గా ఉంటుంది. ఓకే, అట్లాగే మా ఏరియా దగ్గర ఉండే మరొక సబ్స్క్రైబర్కి మరి చేప ఇవ్వడానికి అయితే వెళ్తాను. వాళ్ళు కూడా మన దగ్గరలో ఉన్నారు. సబ్స్క్రైబర్ గారికి అయితే చేప ఇవ్వడానికి వచ్చాం. తీసుకోండి చేప. మరి ఈ చేపని ఎలా ఉండాలో తెలుసండి మీకు? ఈ చేపని ఏంటంటే తోలు తీసేయండి. శుభ్రంగా తోలు తీసి మరి ఫ్రై చేసినా బాగుంటుంది, చారు పెట్టినా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.